హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అందులో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అయితే పర్వాలేదు, కానీ రిజల్ట్స్ మాత్రం ఇవ్వద్దు అంటూ ఒక ఆర్డర్స్ రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ప్రస్తుతం అమల్లో ఉంది ఫ్రెండ్స్. అంటే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎలక్షన్లు అయ్యేంత వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే మన డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ ఏమీ జరగలేదు ఫ్రెండ్స్. అయితే ఇది కరెక్ట్ కాదు, వీటన్నిటిని ఆపాల్సినటువంటి అవసరం లేదు, కొన్నిటిని మనం ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అని మన యూనియన్ నాయకులు కూడా మన డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా మన డిపార్ట్మెంట్ వారు ఎలక్షన్ కమిషన్ వారికి లెటర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో వారు రిప్లై ఇస్తూ ఈ విధంగా తెలియజేశారు ఫ్రెండ్స్. సో ట్రాన్స్ఫర్సు, పోస్టింగ్సు, ప్రమోషన్స్, అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్, సో వీటికి సంబంధించి ఏమేమి పాటించవచ్చు, వేటిని అమలు చేయొచ్చు, వేటిని అమలు చేయకూడదు అని రిక్వెస్ట్ అడిగారు ఫ్రెండ్స్, క్లారిఫికేషన్ అనేటువంటిది. సో దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రెండ్స్ మన ఎలక్షన్ కమిషన్ వారు. ద కమిషన్ హ్యాస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ MCC మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యాంగిల్ to the proposed transfer or promotion of officials, subject to the condition that no officials involved in the election work in any capacity shall be relieved or dislocated till the election process is over. However, declaration of results of departmental examinations may be deferred till the completion of the election process. ఇది ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి రిప్లై ఫ్రెండ్స్. అంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం ఆర్టీస్ పెండింగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే రొటేషనల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి పెండింగ్ ఉన్నాయి. దానికి అనుగుణంగా అన్ని క్యాడర్స్లోనూ రొటేషనల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎలక్షన్స్ ఉన్నాయనేసి. సో దానికి సంబంధించి ఈ కమిషన్ వారు ఏం చెప్తున్నారంటే, ట్రాన్స్ఫర్సు, ప్రమోషన్స్కి ఎటువంటి అభ్యంతరం లేదు, ఇచ్చుకోవచ్చు. అయితే ఎవరైనా అఫీషియల్స్ ఏదైనా కెపాసిటీలో ఎలక్షన్ డ్యూటీస్కి సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే, ఎలక్షన్కి సంబంధించి ఏదైనా విషయంలో వారి యొక్క అవసరం పలానా చోట ఉంది అనుకుంటే, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చేయకండి. వారి యొక్క అవసరం ఎలక్షన్ కమిషన్కి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు కాకుండా ఉంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వాళ్ళు రిలీవ్ అవ్వచ్చు అని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్కి సంబంధించి అడిగినప్పుడు అది మాత్రం హోల్డ్లో ఉంచమని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఏదైనా కండక్ట్ చేస్తుంది, వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం మాత్రం ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇటువంటి రిజల్ట్స్ని అనౌన్స్ చేయవద్దు అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మన పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించినంత ఒక విధంగా ఇది గ్రీన్ సిగ్నల్ అనుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన GDS సంబంధించి రూల్ 3 ట్రాన్స్ఫర్ పెండింగ్లో ఉన్నాయి, అలాగే నోటిఫికేషన్ కూడా పెండింగ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇవి రెండు కూడా మనం జూలైలో వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. అయితే ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక చిన్న ఆశలు చిగురిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్, అలాగే GDS నోటిఫికేషన్, ఇవి రెండు కూడా ఈ లోపలనే విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో అలాగే మన ఆర్టీస్ రొటేషనల్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి హోల్డ్లో ఉన్నటువంటి ఈ పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఇకపై విడుదల చేస్తారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.